హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలామంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. ఈరోజు మా అమ్మ చాలా టేస్టీగా గోధుమ నూక ఇంకా పంచదారతో బూరెలు తయారు చేసింది. మీరు కూడా మా అమ్మ స్టైల్లో ఒకసారి బూరెలను తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా తయారైపోతాయి. ఇక్కడ చూడండి, బూరెలు రెడీ అయ్యాక చూపిస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రసాదం బూరెలు లేక గోధుమ నూక బూరెలని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయిని పెట్టుకోవాలి. కళాయిని పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మ 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసింది చూడండి. 1 గ్లాసు నూకేస్తే 2 గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ 2 గ్లాసుల వాటర్ని మేము యాడ్ చేసుకున్నాము. 2 గ్లాసు వాటర్ చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాయిల్ అయిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ కాబట్టి మరి ఎక్కువ సాల్ట్ పట్టదు, కొంచెంగానే యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అమ్మ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తుంది చూడండి. నెయ్యిని యాడ్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్నాము. ఇక్కడ మేము ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాము. మీరు పచ్చి కొబ్బరి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 గ్లాసు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 ఇలాచీలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ పంచదార మొత్తాన్ని కరగనివ్వాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని తీసుకుంటే బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే పచ్చి కొబ్బరితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చక్కగా వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా మనము నూకను కూడా రెడీ చేసుకున్నాం కదా, 1 గ్లాసు. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా మనము 1 గ్లాసు నూకను రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కరెక్ట్ కొలతలు చెప్పాలంటే 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు నూక పడుతుంది. ఇక్కడ అమ్మ నూకను కూడా యాడ్ చేస్తుంది చూడండి. ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవడం వలన ఉండలేమి కట్టకుండా చక్కగా కరెక్ట్గా ఉడుకుతుంది కాబట్టి ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేయడం వలన ఉండల్లా కట్టి బూరెలు అనేవి అంత టేస్టీగా రావు కాబట్టి ఇలా కలుపుతూ నూకను యాడ్ చేసుకోవాలి. కొంచెం మనం ఉప్మాను తయారు చేస్తాం కదా, ఆ విధంగా ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవడం వలన బూరెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా అంతా నూకను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇది అంత తొందరగా అడుగు అంటదు, ఎందుకంటే మనము నెయ్యిని కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడుకుతుంది చూడండి. ఇలా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అమ్మ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. లేదు నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లార్చుకోవాలి. పంచదార కూడా మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 1/2 కిలో నూకకి 1/2 కిలో పంచదార పడుతుంది బాగా స్వీట్ తినే వాళ్ళైతే. లేదు అంటే కొంచెం తక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. ఇలా రెడీ అయిన తర్వాత ప్లేట్లో వేసుకుంటే కొంచెం తొందరగా చల్లగా అవుతుంది. ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి. చక్కగా అన్నింటినీ బూరెల్లో చుట్టుకుంటుంది కదా, ఇలా రౌండ్ బాల్స్లో వచ్చే విధంగా చుట్టుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం, మీరు ఏ సైజులో బూరెలను వండితే ఆ సైజులో చక్కగా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ అన్నీ రెడీ అయ్యాక చుట్టిన తర్వాత చూపిస్తుంది చూడండి. ఇలా అన్నింటినీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే రెడీ చేసుకుంటే మనకు కొంచెం నున్నగా స్మూత్గా వస్తాయి కాబట్టి ఇలా అన్నింటినీ చుట్టుకోవాలి. ఇక్కడ రెడీ అయిన తర్వాత అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇలా బూరెలు అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చుట్టుకొని రెడీ చేసుకున్న ప్రసాదం బూరెలు అన్నింటినీ పక్కన పెట్టుకొని ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి. ఒక బౌల్లో కొంచెం పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇక్కడ అమ్మ వేస్తుంది చూడండి. ఇలా వేసి పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. లేదు పిండితో పాటే పంచదార వేసినట్లయితే అంత తొందరగా కరగదు కాబట్టి ఇలా ముందుగానే పంచదారని కరిగించుకోవడం వలన కొంచెం తొందరగా కరుగుతుంది. తర్వాత ఇక్కడ అమ్మ కొంచెం మైదా పిండి వేస్తుంది చూడండి. ఇలా మైదా పిండి లేదు అంటే బియ్యం పిండితో కూడా చేయొచ్చు, కానీ మైదా పిండి అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా మైదా పిండితో సోయాని కలుపుకోవాలి. సోయా అంటారు లేదా తోపు అంటారు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రాంతంలో పిలుస్తారు కాబట్టి ఇలా చక్కగా కొంచెం పలచగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయిని ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తుంది చూడండి. అమ్మ ఇలా మైదా పిండిలో ముంచుకొని ఒక్కొక్క బూరిని మరుగుతున్న ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ యాడ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇలా మీకు ఎన్ని బూరెలు పడితే అన్నింటినీ చక్కగా మరుగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా అమ్మ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలపకుండా చక్కగా అలా వదిలేయడం వలన బూరెలు అనేవి చాలా చక్కగా 2 పక్కల కూడా ఫ్రై అవుతాయి. ఇంకా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా టేస్టీగా బూరెలు అనేవి రెడీ అవుతాయి.
ఇక్కడ అమ్మ రెండో పక్క కూడా బూరెలని టర్న్ చేసిన తర్వాత చూపిస్తుంది చూడండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ప్రసాదం బూరెలు అనేవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చాలా టేస్టీ ఎమ్మి ఎమ్మి ప్రసాదం బూరెలు లేదా గోధుమ నూక బూరెలు అనేవి రెడీ అవుతాయి. ఇలా మీరు ఎన్ని బూరెలను అయితే తయారు చేస్తారో అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఒక 3 days 4 days నిల్వ కూడా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి మా అమ్మ స్టైల్లో ప్రసాదం బూరెలను తయారు చేసుకోండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ బూరెల్ని చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఒకసారి మా అమ్మ స్టైల్లో బూరెలను తయారు చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. ఇక్కడ అమ్మ ఫ్రై అయిన తర్వాత బూరెలను అన్నింటినీ తీసుకుంటుంది చూడండి ఆయిల్లో నుంచి. ఆయిల్ ఏమీ పీల్చకుండా చాలా టేస్టీగా రెడీ అవుతాయి, ఇంకా చాలా బాగుంటాయి కూడా. ఒకసారి మీరు కూడా మా అమ్మ స్టైల్లో ఈ బూరెలను తయారు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.